2026 మార్చి మాసంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? స్వామి, వివాహం కోసం ఎదురు చూస్తున్నాం స్వామి, చాలా మంది ఏళ్ళు నడిచారని చెప్తున్నారు, గురుడు కూడా ప్రస్తుతానికి చతుర్థంలో ఉన్నాడు అని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. ఏడు స్వామి, మాకేమైనా మార్పులు ఉన్నాయా లేవా? ఈ కొత్త సంవత్సరం రాబోతుంది కదా, ఈ నెలలోనే మాకేమైనా అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయా? తప్పకుండా మేము కొన్ని పనులు ఈ మాసంలో అనుకుంటున్నాం అనేటువంటి వ్యక్తులకి సమాధానం, విజయ పరంపర మీ సొంతము. విజయం మీ నట్టింట్లో నాట్యం ఆడుతోంది. సమస్త శత్రునాశనాన్ని పొందుకోబోతున్నారు. శుభకరమైనటువంటి సంతాన వార్తలు వింటారు. అద్భుతం. 4 వారాలు మీకు చాలా మంచి సౌలభ్యాన్ని కలిగిస్తున్నాయి. ఇందాక ఒక రాశి వారికి అనుకున్నాం కదా, అటువంటి ఫలితాలే. ఊహించని విజయాలు మీ సొంతం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల చాలా మంచి ధనలాభం ఉంది. షేర్ మార్కెట్లో బాగుందని చెప్పగానే డే ట్రేడింగ్, పొలోమ డే ట్రేడింగ్ చేయకండి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి. అనుభవజ్ఞులకు సూచన సలహాలు తీసుకోండి. రోజువారీ ఫలితాలను కూడా మీరు చెక్ చేసుకోండి. ఇలా ఉగాది కదా, కొత్త సంవత్సర పంచాంగం వినండి. ఎందుకంటే 2 జూన్ నుంచి మీకు గురుడు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాడు. తప్పకుండా సౌలభ్యము, ధనము, ప్రశాంతత, ఆనందము, అప్పుల బాధ విముక్తులవ్వడం, ఇలా అనేక రకాల శుభయోగాలు ఉన్నాయి. అందుకే పంచాంగం వినండి. సరే, మరి ఈ మాసంలో 4 వారాల్లో అనేకమైనటువంటి శుభము, ధనము, ఆర్థిక లాభాలు, రుణ విమోచనం, రోగనాశనం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, మత్స్యకారుడికి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు, సముద్రంలోకి చేపల వేటకి వెళ్ళవచ్చు. ప్రతి వారం మీకు లాభమే. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో పశుపక్షాదుల వృద్ధి భాగం. రైతన్నలకి సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోనూ లాభాలు. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ అద్భుతమైంది. మరి కార్మిక సోదరులకి అనుకూలమైన శుభయోగ. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాల యోగం బాగా ఉంది.